గణపతి పప్పాకి మోదకాలు రెడీ అయిపోయినాయి. బియ్యం పిండితోటి మోదకాలు చేసుకుందాం. వినాయకుడికి ఇదే ఇష్టం. మనం ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు వేసుకుందాం. ఒక చిటికెడు ఉప్పు, ఒక అర స్పూను నెయ్యి. నీళ్లు తెరలేక పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముద్ద అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఉంచుకోవాలి. పిండి ఉక్కుతుంది. ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకుందాం. కొబ్బరి ఉండలు తయారు చేసుకుందాం. ఒక కప్పు బెల్లం కరిగేయడానికి కొన్ని నీళ్ళు వేసుకుని పొయ్యి మీద పెడదాం. కొంచెం కొబ్బరి వేసుకుందాం. పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం యాలకుల పొడి, ఒక 3 స్పూన్లు మిల్క్ పౌడర్. మొత్తం కలపాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. మోదకం మౌళ్ళు తీసుకుని దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఒక ఉండ తీసుకుని ఇందులో పెట్టేసుకుందాం. ఇలా హోల్లోని మనం చేసుకున్న కొబ్బరి ఉండ ఇందులో పెట్టుకోవాలి. మోదకాలు రెడీ అయిపోయినాయి. గణపతి పప్పాకి మోదకాలు రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయో.